వల్లభనేని వంశీ కేసు విచారణను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతుల కోసం వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. జైల్లో వంశీకి అందిస్తున్న వసతులపై జైలు సూపరింటెండెంట్కు నోటీసులు ఇవ్వాలని వంశీ తరపు లాయర్లకు జడ్జి సూచించారు. జైలు సూపరింటెండెంట్ రిప్లైను బట్టి వసతుల కల్పనపై రేపు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరారు. ఇరు వర్గాల వాదన విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సంధ్య, ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో సంబంధించి వంశీ కస్టడీ పిటిషన్, అదేవిధంగా జైల్లో వంశీకి సంబంధించిన వసతుల మీద వాదోపాదనలు జరిగాయి. ఈ ఇద్దరు వాదోపాదన కోర్టు న్యాయస్థానము ఈ కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఏదైతే ఉందో వంశీని కస్టడీ తీసుకుంటే మాకు కొన్ని కీలక విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో విజయవాడ పోలీసులు 10 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద అయితే వాదోపాదనలు జరిగాయి. వంశీని కస్టడీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అసలు వంశీ ఈ కేసుకు సంబంధం లేదు, కావాలని వంశీని ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి వంశీ తరపున న్యాయవాది అయితే వాదనలు వినిపించారు. ఈ కేసు సంబంధించి వంశీ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉన్నది, అది కోర్టు కూడా సబ్మిట్ చేశాము. సో ఇంకా వంశీని విచారించాలంటే ఇంకా మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పీపీ దాని మీద వాదించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ కేసు సంబంధించి వంశీ సంబంధించి మరో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సెల్ఫ్ అఫిడవిట్ అయితే వంశీ దాఖలు చేశాడు. ఈ ఏదైతే ఉందో ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అఫిడవిట్ లో పేర్కొన్నాడు. అదేవిధంగా సత్యవర్ధన్ నేను కిడ్నాప్ చేయలేదు, కావాలని నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తానంటూ అఫిడవిట్ లో పేర్కోవడం జరిగింది. మరో విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంత చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే అతను సాధారణంగా నడుచుకుంటూ వచ్చినట్టు కూడా మీకు సీసీ ఫుటేజ్ కనపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు పోలీసులు అదుపులోనే ఉన్నాడు కాబట్టి సత్యవర్ధన్ ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు అనేది కూడా సత్యవర్ధన్ చెప్తాడు కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా లేదని చెప్పేసి వంశీ అయితే తెలపడం జరిగింది. ఇదే విధంగా ఈ జైల్లో వసతులకు సంబంధించి కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జైలు వసతులు సంబంధించి ఎలా ఉన్నాయి ఏంటనేది జైలు సూపరింటెండెంట్ కి నోటీసులు ఇవ్వండి, జైలు సూపరింటెండెంట్ ఇచ్చిన నోటీసుల ఆధారంగా వసతులకు సంబంధించి మనము దీని మీద రేపు తీర్పిస్తా అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఈ మూడింటి మీద ఈ రోజు కోర్టులో వాదోపాదనలు జరిగాయి. మరో విధంగా బెయిల్ పిటిషన్ సంబంధించి మాకు సమయం కావాలని చెప్పేసి పోలీసులు పీపీ సంబంధించి న్యాయమూర్తికి అడగడం జరిగింది. 2 రోజులు సమయం ఇచ్చిన తర్వాత మేము బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరపున న్యాయమూర్తిని కోరడం జరిగింది. దానికి సంబంధించి న్యాయమూర్తి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో రేపొద్దున సంబంధించి మళ్ళీ ఈ కస్టడీ పిటిషన్, అదేవిధంగా జైల్లో సంబంధించి వసతుల మీద జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్య. రైట్ తిరుమలరావు.